ఐశ్వర్య దీపం. ఐశ్వర్య దీపం అంటేనే ఉప్పు దీపం. ఈ దీపం వెలిగించడం వల్ల మనకు వచ్చే ఫలితం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను ఈరోజు. ఎవరైతే తీవ్ర ఇబ్బందులతో ఆర్థికంగా ఇబ్బంది పడతారో, లేదా కుటుంబం బాగుండాలి అని, ఎవరి సంతానం బాగుండాలి అని ఆశిస్తారో, ఆ సంకల్పంతో ఈ ఉప్పు దీపాన్ని 5, 9, 11, 41 వారాలు శుక్రవారాలు చేయవచ్చును. అమ్మవారి పాదాలు మనం పట్టుకుంటే ఎవరి పాదాల వద్దకు వెళ్ళకుండా అమ్మవారు మనల్ని గట్టెక్కిస్తారన్నమాట. ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారు మనం అనుకున్న వారాలు ఈ ఉప్పు దీపాన్ని వెలిగించి చూడండి. ఆ తర్వాత ఉప్పు దీపాన్ని నేను చెప్పక్కర్లేదు, ఆ ఉప్పు దీపాన్ని వెలిగిస్తే మీరు కంటిన్యూషన్ చేస్తారు అన్నమాట. అంతటి గొప్ప దీపం ఈ ఉప్పు దీపం. అంత అద్భుతమైన ఫలితాలని మనకిస్తుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసారనుకోండి. ఈ ఉప్పు దీపం ఎలా వెలిగించాలి, ఏ రోజు వెలిగించాలి, ఏ నూనె వాడాలి, అలాగే దీని నియమాలు ఏంటి, నైవేద్యం ఎలా పెట్టాలి, ఎలా కంప్లీట్ చేయాలి అనేదైతే ఈ వీడియోలో నేను చెప్తాను. మనం ఎంత కష్టపడినా సంపద నిలవకుండా ఉంటున్నా, లేదా వచ్చింది వచ్చినట్టు మనం కష్టపడిన సంపద అప్పులు తీసుకున్న వడ్డీలు పెరుగుతున్నాం, వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్నవారు, జీతం సరిపోకుండా ఆదాయం పెరగకుండా ఉన్నవా, బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాలు దిష్టి వల్ల సరిగ్గా జరగకుండా ఉన్నవారు, కొత్తగా మొదలుపెట్టే వ్యాపారం వారు ఈ ఆదాయం కోసం ఐశ్వర్య దీపం పెడితే మంచి పరిహారం దక్కుతుంది. ముందు అయితే మనం ఉప్పు దీపం వెలిగించేటప్పుడు ఇత్తడి ప్లేటు మాత్రమే తీసుకోవాలి, వెండి ప్లేటు తీసుకోవాలి, రాగి ప్లేటు తీసుకోవాలి. స్టీల్ ప్లేట్ మాత్రం తీసుకోకూడదు. ఈ స్టీల్ ప్లేట్ తీసుకోవడం వల్ల మనం చేసిన పూజ మాత్రం ఫలించదు. కాబట్టి మనం ఇత్తడి, రాగి, వెండి ఈ ప్లేట్లు తీసుకోవడం వల్లనే మన ఉప్పు దీప ఐశ్వర్య దీపం అనేది లాభం పొందుతాము. ఈ రాళ్ళ ఉప్పు అనేది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది. అందుకే ఇల్లు తూడ్చేటప్పుడు 2 పలుకుల రాళ్ళను నీళ్ళల్లో వేసి ఇల్లుని తుడిస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంటారు. ముందు అయితే హారతి ప్లేట్కి పసుపుతో అలంకరణ చేసుకోవాలి. ఈ ప్రమిదలో పసుపుతో రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పెద్ద ప్రమిదకు కూడా పసుపు రాసి వాటికి కూడా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే 2 చిన్న ప్రమిదలు ఉంటాయి, వాటికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ ఉప్పు దీపం అద్భుతమైన ఫలితాలని మనకిస్తుంది. కాబట్టి మనం ఉప్పు దీపం వెలిగించాలి అనేది మనం సంకల్పం తీసుకున్నప్పుడు మనం అందులో అయితే ఆవు నెయ్యిని కానీ నువ్వుల నెయ్యిని కానీ ఈ సంకల్పానికి మాత్రమే వాడాలి. మిగతా నూనె మాత్రం ఈ సంకల్పానికి వాడకూడదు. కష్టపడిన సంపద అసలు నిలవకుండా ఉంటున్నా, లేదా వచ్చినట్టు ఖర్చు అవుతుంది అనుకున్నవారు, పిల్లలు సంతానం కాని వారు, అప్పులు తీసుకున్న వడ్డీలు పెరుగుతున్న, వ్యాపారంలో లాభాలు లేకున్నా, బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాలు కొత్తగా మొదలుపెట్టే వ్యాపారం వారు ఆదాయం కోసం ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం మంచి పరిహారం. ఈ పూజ చేసిన 3 వారాలకి 4 వారాలకి మధ్యలో వరకే మనకి పూజ సంకల్పం అనేది మనకు తెలిసిపోతుంది. అలాగే ఈ 2 ప్రమిదలకు కూడా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత మనం ఈ అలంకరణ అయిపోయిన తర్వాత మనం లక్ష్మీదేవి విగ్రహం కానీ ఫోటో కానీ తీసుకోవాలి. ఫోటో ఉన్న వాళ్ళు ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఆ విగ్రహం ముందైతే దేవుడికి పూలు పెట్టి కొంచెం అలంకరణ చేసుకోవాలి.
2 చిన్న దీపాలకి కూడా మంచిగా అలంకరణ చేసుకోవాలి. మనం ఈ పూజ చేసేటప్పుడు మాత్రం దీపాలని కొత్తవి మాత్రమే తీసుకోవాలి. పాతవి తీసుకోకూడదు. మనం ఈ ఒక్కసారి కొత్తవి కొనుక్కున్న 9 వారాల పాటు చేసేటప్పుడు ఈ ప్రమిదలను వాడితే సరిపోతుంది. అలా కాకుండా మనం ముందే పాత ప్రమిదలను వాడకూడదు. లక్ష్మీదేవి ఉప్పు దీపం మనం చేసిన ఫలితం అయితే లభించదు. చిన్న ప్రమిదలకు కూడా మంచిగా బొట్లతో అలంకరణ చేసుకోవాలి. ముందు అయితే మనం దేవుడి దగ్గర లక్ష్మీదేవిని అలంకరణ చేసుకున్న తర్వాత ముందు పసుపు కుంకుమతో చిన్నగా ముగ్గులాగా వేసుకొని అందులో హారతి ప్లేట్ పెట్టుకొని పెద్ద ప్రమిద పెట్టుకొని అందులో ఉప్పు మాత్రం పోసుకోవాలి. ఉప్పుని కింద పడకుండా పోసుకోవాలి మన హారతి ప్లేట్లో. తర్వాత అందులో పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవాలి. ఒక నాణెము 1 రూపీకైనా 2 రూపీకైనా కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 చిన్న దీపాలని ఉప్పు దీపం పెట్టుకొని 2 వత్తులున్న వత్తిని వేసుకొని తర్వాత దీపారాధన చేయవలెను. తర్వాత దీపం వెలిగించిన తర్వాత ఐశ్వర్య దీపం వెలిగించి ధూపం చూపాలి. ఐశ్వర్య దీపం పెట్టుకున్న రోజు ఇల్లంతా ధూపం వేస్తే చాలా మంచిది. పూజ అయిన తర్వాత లక్ష్మీదేవి స్తోత్రం, కనకదార స్తోత్రం చేస్తే చాలా మంచిది. లక్ష్మీదేవికి అష్టోత్తర స్తోత్రం ఇష్టం. తర్వాత పండ్లు నైవేద్యం పెట్టాలి. ఐశ్వర్య దీపం పెట్టిన రోజు ఆవుకు పండ్లు, ఫలాలు, తోటకూర ఆహారంగా పెట్టి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. ఐశ్వర్య దీపం ఉప్పుని నీటిలో కలపాలి. వీలు పడని వాళ్ళు ఇంట్లోనే వాటర్ పోసి చెట్టు మొదట పోయాలి. ఇలా చేయడం వల్ల ఐశ్వర్య దీపం ప్రాప్తిస్తాయి, ఆర్థిక ఇబ్బందులు పోతాయి. అంతేనండి. ఈ వీడియో చూసిన వాళ్ళైతే మన ఛానల్కి ఒక లైక్ మాత్రం చేయండి. ఈ ఐశ్వర్య దీపం చేసిన తర్వాత పూలు అష్టోత్తర స్తోత్రం చదువుకుంటూ పూలు మాత్రం లక్ష్మీదేవి ఉప్పు దీపం దగ్గర అయితే వేసుకోవాలి. పారే నీటిలో మాత్రమే కలపాలి ఉప్పుని. అలా కాకుండా వీలు పడని వాళ్ళైతే కొన్ని వాటర్లో ఉప్పు వేసి మొత్తం కరిగిన తర్వాత ఏదైనా చెట్టు మొదట పోయాలి. ఇలా చేయడం వల్ల ఉప్పు దీపం సంకల్పం పొందుతాము. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్ వీడియో.